హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీక్ష సింపుల్ రెసిపీస్. ఈరోజు నా స్టైల్లో నాకు నచ్చిన ఆమ్లెట్ ఎలా వేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని గరిట ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఆమ్లెట్ ఇలా వేస్తేనే నాకు చాలా ఇష్టం అండి. మా వారికి మాత్రం ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెడితే ఇష్టం అండి. నాకు ఇలా ఇష్టం, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆమ్లెట్ మీద లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలండి, కారం కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఆమ్లెట్ని ఇలా గరిటెతో ఎక్స్టెండ్ చేసుకోవాలి, లైట్గా పక్కకు లాక్కుండా ఎక్స్టెండ్ చేసుకోవాలండి. ఎల్లో కలర్లో ఉన్న ఆమ్లెట్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు ఈరోజు కారంగా తినాలనిపిస్తుందండి, పచ్చడితో తింటున్నాను. పచ్చడి కాంబినేషన్ కోసం ఈ ఆమ్లెట్ ఇలా వేసుకున్నానండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా ఇలా వేసుకునే అలవాటు ఉంటే నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి ఆమ్లెట్ ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా ఆమ్లెట్ లైట్గా టర్న్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేడి వేడి అన్నం వేసుకొని నేను ఇక్కడ మామిడికాయ తొక్కు పచ్చడి వేసుకుంటున్నానండి. పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి మీరు వీడియోలో. ఇంకా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కూడా ఇంట్లో చేసిందేనండి. నెయ్యి యాడ్ చేసుకొని ఆమ్లెట్ వేసుకొని ఈ పచ్చడి కాంబినేషన్లో తింటే ఇంకా చికెన్ కూడా అవసరం లేదండి. ప్లేట్లు ఇలాగే లాగించేస్తారు, అంత టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లేకపోతే మంచి టేస్ట్ని మిస్ అయిపోతారు. చూసారు కదండి చట్నీ, నెయ్యి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. ఎలా ఉందో టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ఆమ్లెట్ వేసుకోండి, అంతే సింపుల్. బాయ్.